హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్లైన్ ఫుడ్ మేకింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం హైదరాబాద్ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. చికెన్ దమ్ బిర్యానీ అంటానే అందరికీ నోట్లో నీళ్ళు వచ్చేస్తుంది, ఎందుకంటే అందరికీ బిర్యానీ అంటే అంత ఇష్టం. కాబట్టి తొందరగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఎలా తయారు చేయాలో. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ఒక 2.5 kg చికెన్ని తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం 1 టీ స్పూను పసుపు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి బిర్యానీ మసాలాలు, లవంగం, చెక్క, షాజీరా, బిర్యానీ ఆకు, ఇలైచి వీటన్నిటిని ఈ చికెన్లోకి వేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి కచ్చాబచ్చగా. దాంట్లోకి ఇలైచి, షాజీరా, లవంగా, చెక్క వీటిని మనం కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకొని ఈ చికెన్లోకి వేసుకోవాలి. తర్వాత మనం ఇందులోకి ఒక 2.5 kg చికెన్కి ఒక 10 to 9 ఇలైచీని ఇలా కచ్చాబచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఇది బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట, మెయిన్ ఫ్లేవర్ ఇస్తుంది. తర్వాత మనం పచ్చిమిరపకాయలని బాగా స్పైస్గా ఉంటే ఒక 6 to 7 పేస్ట్లా కచ్చాబచ్చగా చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. తర్వాత మీ రుచికి సరిపడినంత కారం, మీకు ఎంత కావాలంటే కారం అంత. నేనైతే 3 tablespoons తీసుకున్నాను. తర్వాత ఇందులోకి ధనియాల పొడి 2 tablespoons. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనాను వేసుకోవాలి. తర్వాత మనం ఇందులోకి ఫ్రెష్గా వేసి పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బిర్యానీకి మంచి టేస్ట్ అన్నమాట. ఇక్కడ నేను 5 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి. ఇప్పుడు మనం ముందుగా 1 kg ఆనియన్స్ ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఇందులో నుంచి హాఫ్ ఆనియన్స్ని ఈ చికెన్లోకి వేసుకోవాలి. ఇంతకుముందే చెప్పాను కదండి, బిర్యానీకి ఇలాచీ పౌడర్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ అనేది మంచి ఫ్లేవర్ అన్నమాట. మెయిన్ ఫ్లేవర్స్ వచ్చేది వీటి ద్వారానే. ఇప్పుడు ఇందులోకి మనం ఆయిల్లో మనం ఆనియన్స్ ఫ్రై చేసి ఉంటాం కదా, 2 cups ఆయిల్ వేసుకోవాలండి. మనం ఇందులోకి వేడి చేసి పెట్టిన ఆయిలే వేసుకోవాలి, పచ్చి నూనె అనేది వేయకూడదు, వేడి చేసే వేయాలి. తర్వాత బిర్యానీ పౌడర్ వేసుకోవాలా ఒక 2 tablespoons. తర్వాత ఇందులోకి మనం 1 ప్యాకెట్ పెద్ద ప్యాకెట్ కర్డ్ని వేసుకోవాలా, పెరుగుని. వీటన్నిటిని మనం మిక్స్ చేసుకొని 2 lemons స్క్వీజ్ చేసి వాటర్ని తీసుకోవాలా. ఇప్పుడు వీటన్నిటిని మసాలాలన్నీ బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలా. మనం వీటిని నైట్ మ్యారినేట్ చేసి పెడితే నెక్స్ట్ డే బిర్యానీ చేసుకోవడానికి దమ్ బిర్యానీ టేస్ట్ బాగా ఉంటుంది. అట్లీస్ట్ 6 to 8 hours మనం మ్యారినేట్ చేస్తే మంచిది. ఇలా మ్యారినేట్ అయిన తర్వాత నెక్స్ట్ డే మనం దీన్ని ఒక పెద్ద బాండీలోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం 2.5 kg చికెన్కి 2 kg బాస్మతి రైస్ 1/2 hour ముందు మనం దీన్ని బాగా వాష్ చేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం 2 kg రైస్, బాస్మతి రైస్ తీసుకున్నాం కదా, ఆ రైస్ కుక్ అయ్యేలాగా మనం పెద్ద బాండీ తీసుకోవాలా. అందులోకి ఆ రైస్ ఒక 80% కుక్ అయ్యే వరకు మనం ఎంత వాటర్ కావాలో అంత వాటర్ తీసుకొని ఇందులోకే మనం 2 tablespoons ఆయిల్, కొద్దిగా షాజీరా, లవంగా, చెక్క, బిర్యానీ ఆకు, ఇలైచి, ఆ తర్వాత రైస్ క్వాంటిటీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ నీళ్ళు అనేది బాగా వేడయ్యే వరకు మనం దీన్ని వేడి చేసుకోవాలి. మనం ఇందులోకి ఆయిల్ ఎందుకు వేసుకుంటామంటే, మనకి అన్నం అనేది పొడి పొడిగా ఉండాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకుంటే అన్నం అనేది మెత్తగా కాకుండా పొడి పొడిగా ఉంటుంది. దీంట్లోకే మనం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. చూసారా కదా, ఇక్కడ వాటర్ అనేది బాగా బాయిల్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఇందులోకి రైస్ వేసి ఒక 80% వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కడిగిన బాస్మతి రైస్ని వాటర్ లేకుండా ఇందులోకి వేసుకోవాలి. నార్మల్గా అయితే ఈ రైస్ మామూలుగా 70% మనం కుక్ చేసుకోవాలండి. కొంతమందికి పల్చగా కాకుండా మెత్తగా కావాలన్నం అనుకుంటే వాళ్ళు 80% వరకు రైస్ కుక్ చేసుకోండి.
చూసారు కదా, రైస్ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనం నీళ్లు లేకుండా ఈ రైస్ని స్ట్రైనర్లోకి వేసుకొని వడగట్టుకోవాలి. స్ట్రైనర్లోకి తీసుకున్న తర్వాత వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఈ 80% కుక్ అయిన రైస్ని మనం మ్యారినేట్ చేసి పెట్టినాం కదా, ఆ చికెన్ మీద లేయర్గా మనం రైస్ అనేది వేసుకోవాలి. రైస్ అంతా వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఫ్రైడ్ ఆనియన్స్ సగమే వేసాం కదా మనం చికెన్లోకి, మిగతా సగం ఫ్రైడ్ ఆనియన్స్ అనేది ఈ రైస్ మీద వేసుకోవాలా. అలాగే దీంట్లోకి కొత్తిమీర పుదీనా కూడా వేసి కొద్దిగా గార్నిష్ చేసుకోవాలి. ఇందులోకి మనం కొద్దిగా వాటర్ని వేయాలండి. ఒక స్మాల్ గ్లాస్తో టీ గ్లాస్ ఉంటుంది కదా, లేకపోతే టీ కప్ చిన్న కప్పు, ఆ కప్తో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. అంటే ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ అన్నమాట ఈ దమ్ బిర్యానీకి. ఇలా ఇంకో లేయర్ రైస్ వేసి మళ్ళీ దీని మీద కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మళ్ళీ దీని మీద సన్నగా కట్ చేసిన కొత్తిమీర పుదీనాను వేసుకోవాలి. ఇలా ఇంకో లేయర్ వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ దీనిపై కొద్దిగా నెయ్యి అలాగే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా వేసిన తర్వాత ఇప్పుడు మనం టోటల్ 45 మినిట్స్ వరకు ఈ రైస్ అనేది మనం కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇంట్లో మనకి పనికిరాని ప్యాన్ ఉంటుంది కదా, ఏదైనా ఫ్లాట్ ప్యాను, ఆ ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ పైన మనం ఈ బాండీ పెట్టుకోవాలండి. ఈ బాండీ మీద మళ్ళీ ఏదైనా బరువు పెట్టాలి, ఇలా క్లాత్ వేసి. ఫస్ట్ ఒక 15 మినిట్స్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మనం హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ దమ్ బిర్యానీని, చికెన్ దమ్ బిర్యానీని. 15 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి, స్టవ్ ఫ్లేమ్ని. మళ్ళీ ఇంకో 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా టోటల్ 45 మినిట్స్ అయిన తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకోవాలి బిర్యానీ కుక్ అయిందా లేదా అనేది. బిర్యానీ కుక్ అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేయాలి. చూసారు కదా, ఇలా మనం బిర్యానీ కుక్ అయిన తర్వాత మనం మొత్తం బిర్యానీ మసాలా మొత్తం కలిపేటట్టు మనం మిక్స్ చేసుకోవాలి రైస్ని. చూసారు కదా, రైస్ కూడా బాగా కుక్ అయింది, మసాలా కూడా బాగా కుక్ అయిందండి మంచిగా. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. అంతేనండి, చూసారు కదా, టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. బిర్యానీ ఇంతే టేస్టీగా రావాలంటే నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు చికెన్ దమ్ బిర్యానీ చేసుకోండి. వావ్ అనాల్సిందే. పిల్లలు కూడా పెద్దలు వాళ్ళు ఎవరైనా ఇష్టంగా తింటారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.